అధిక రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేని పరిస్థితి నెలకొంది. తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వల్లకాడులా మారుస్తుందంటూ కూడా ఈటెల రాజేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదిక కేవలం మీడియాను మేనేజ్ చేయడం తప్ప క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ కూడా ఈటెల రాజేందర్ దుయ్యబట్టినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే నారా బ్రాహ్మణికి మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ది బిజినెస్ అవార్డు కూడా వరించిందని చెప్పుకోవచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఇది రెండు తెలుగు రాష్ట్రాలకి ఇదొక అద్భుతంగా ఇదొక మనం మంచి డేగా మనం చూసుకోవచ్చు. అధిక ఏపీ మంత్రి నారా లోకేష్ సతీమణి హెరిటేజ్ ఫుడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నారా బ్రాహ్మణి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ వాణిజ్య మ్యాగజైన్ బిజినెస్ టుడే ప్రతి సంవత్సరం కూడా ఇది కొత్తగా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ది బిజినెస్ అనేది అవార్డులు అయితే ఇస్తూ ఉండేది. సో ఇదే క్రమంలోనే ఆమెకి ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో బ్రాహ్మణి అవార్డును స్వీకరించారు. ఇక ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడిస్తూ ఈ గుర్తింపు దక్కడం పట్ల ఘోరంగా భావిస్తున్నట్లు కూడా తెలిపారు. ఇక ఈ సందర్భంగా నాయకత్వంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నాయకత్వం అంటే ఇక్కడ ఒక లైన్ మాట్లాడారు. సో దీన్ని మనం చూసుకున్నట్టయితే నాయకత్వం అంటే శాశ్వతంగా నిలిచే సంస్థలను నిర్మించడం, బాధ్యతాయుతంగా విలువలను సృష్టించడం, ఈ క్రమంలో ప్రజలను శక్తివంతం చేయడమే అని ఆమె పేర్కొన్నారు. సో ఇక ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు బిజినెస్ టుడేకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇక భారతదేశ వ్యాప్తంగా మహిళా నేతలను ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. ఇక ఎన్ఎస్సి ఇండియాలో తన అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని చెప్పారు. నారా బ్రాహ్మణి ప్రస్తుతానికి హెరిటేజ్ ఫుడ్ ఎగ్జిక్యూటివ్గా డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు తన తండ్రి నందమూరి బాలకృష్ణ ఉన్న చైర్మన్గా ఉన్న బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి ట్రస్ట్లో బోర్డు మెంబర్గా కూడా సేవలు అందిస్తున్నట్లు కూడా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ విధంగా నారా బ్రాహ్మణికి ఇటు తెలుగు రాష్ట్రాలు గర్వించే విధంగా ఒక మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఇన్ ది ఉమెన్ అంటూ కూడా ఆమెకి రావడం అనేది మనం ఒక గొప్ప మంచిగా మనం చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ మరొక అంశం చూసుకున్నట్లయితే కాషాయ దళపతిగా ధర్మేంద్ర ప్రధాన్ని ఉంచినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆయన వైపే మొగ్గు చూపేందుకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కూడా అయితే ప్రస్తుతం అయితే వార్తలు వినిపిస్తాయి. ఏంటి అసలు అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆయన వైపే మోదీ అదేవిధంగా అమిత్ షా మొగ్గు నూతన అధ్యక్షుడి ప్రకటనకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించాలని ప్రధాని మోదీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కేంద్ర విద్య నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ప్రస్తుతానికి ఉన్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరును బీజేపీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లయితే బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి అధికార ప్రకటన రావచ్చు అని చెప్తున్నారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక బిఎల్ వర్మ లాంటి రకరకాల పేర్లు ప్రచారం జరిగిన చివరకు అది ధర్మేంద్ర ప్రధాన్ వైపు మొగ్గు కనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షులుగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను నియమించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. కొంతకాలంగా అధ్యక్ష పదవి రేసులో పలువురు సీనియర్ల పేరు ప్రస్తుతం బాగా వినిపించినప్పటికీ అంతిమంగా అధిష్టానము మొగ్గు ధర్మేంద్ర ప్రధాన్ వైపు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక పార్టీ పార్లమెంటరీ బోర్డు అగ్రనాయకత్వం ఇప్పటికే పలు దఫాలుగా అయితే చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఎందుకు ఎంపిక చేశారు అనేది కూడా ఒక క్లియర్ కట్గా మనం చూసుకున్నట్లయితే ఓబీసీ వర్గాలకు చెందిన బలమైన నాయకుడు కావడం, ఒడిషా వంటి తూర్పు రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణకు కూడా ఆయన చేసిన కృషిని గుర్తించడం ఈ పదవిని కట్టబెడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. గతంలో పలు కీలకమైన క్లిష్టమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరించి అక్కడ పార్టీని విజయపథంలో నడిపించిన ట్రబుల్ షూటర్ గానికి పేరుంది కాబట్టి ఇన్ని కూడా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక పరిపాలన దక్షతతో పాటు పార్టీ కార్యకర్తలు మమైకమయ్యే గుణం ఆయనకు అదనపు బలంగా మారే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఈ రకంగా బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ కూడా ముందుకు తీసుకెళ్లేందుకు ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఇటు పక్క ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పేరు బలంగా వినిపించేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక బీజేపీ ఏ విధంగా ఒక పక్క ప్రిపేర్ ప్లాన్తో ఎప్పుడు కూడా వెళ్తూ ఉండదు. మనందరూ కూడా తెలుసు ఒక అధ్యక్ష పదవి కానీ ఇంకొక మంత్రి పదవి కానీ ఎవరికైనా ఇస్తుంది అంటే అక్కడ ఏదో ఆ రాష్ట్రానికి కానీ స్వరాష్ట్రానికి కానీ మిగిలిన చుట్టుపక్కల రాష్ట్రాలకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుసు మనందరికి కూడా. సో ఇటు పక్క ప్రతిపక్షాలు ప్రజెంట్ ఆరోపిస్తున్నట్టు వందే మాత్రం 150 సంవత్సరాలకి ఇటు బెంగాల్లో రాజకీయాలకి ఏ విధంగా అయితే సింక్ అవుతుందో బండి రవీంద్రనాథ్కి, అదేవిధంగా ఇటు పక్క వందే భారత్కి, ఇటు పక్క బెంగాల్ రాజకీయాలకి మొన్న
పార్లమెంట్లో జరిగిన చర్చలకు ఏ విధంగా అయితే సింక్ అవుతా ఉన్నాయో, ఇటు పక్క ఒక రాష్ట్రానికి అధ్యక్షుని ధర్మేంద్ర ప్రసాద్ని ఎంపిక చేసేందుకు కూడా ఈ రకంగా అయితే ఉన్నట్లు కూడా ఇటు పక్క ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే జనవరి 6న శివకుమార్ను సీఎం ముహూర్తం చెప్పిన కర్ణాటక ఎమ్మెల్యే. సో ఇదొక అంశం చూసుకున్నట్లయితే మనకి కర్ణాటకలో ఈ విధంగా ఇద్దరు ఒక ప్రసిద్ధులను కూడా చెప్పవాలి. ఇటు పక్క సిద్ధరామయ్య, డీకే శివకుమార్, వీళ్ళిద్దరూ కూడా సుప్రసిద్ధులు, బాగా అనుభవం కలిగిన వ్యక్తులు. ఇటు పక్క డీకే శివకుమార్, ఇటు పక్క సిద్ధరామయ్య ఇద్దరు కూడా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీని విజయటంగా మోగించేందుకు ఈ 6 సూత్రాలు, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే 6 హామీలు ఉన్నాయో అలాంటి 6 సూత్రాలు కూడా అక్కడ ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఇలాంటి వాళ్ళిద్దరూ కూడా ఎలా కష్టపడ్డారో కూడా మనందరూ కూడా తెలుసు. సో ప్రస్తుతానికి డీకే శివకుమార్ ఉన్నారు. సో డీకే శివకుమార్ ప్రస్తుతానికి సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. అయితే కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే జనవరి 6న శివకుమార్ సీఎం అయ్యే అవకాశాలు దాదాపు 90% ఉందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హంగా మారింది. ఇక రామనగరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన ఇక్బాల్ హుస్సేన్ శర్వానం మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సిద్ధరామయ్య ఈ పదవికి శివకుమార్కు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. పార్టీకి ప్రభుత్వానికి ఎంతో సేవ చేసిన డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన అక్కడ బాంబు పేల్చడం ద్వారా ఇక్కడ 2 వర్గాలు ఏర్పడతాయా, లేదంటే ముందు మనం ఎస్పెషలీ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జరిగిందో అక్కడ కూడా ముందుగానే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అనుకున్నట్లు కూడా సిద్ధరామయ్యకి అయితే ఇచ్చారు. కొన్ని 2.5 సంవత్సరాలు ఆ తర్వాత మారుస్తాము, లేదంటే మీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాము, ఇలాంటి చర్చలు అయితే జరిగిన నేపథ్యంలో ఫస్ట్ సిద్ధరామయ్యకి ప్రాధాన్యత, అనుభవం ఉన్న వ్యక్తిగా సిద్ధరామయ్యకి ఇచ్చి ఆ తర్వాత డీకే శివకుమార్కు మంచి పదవిని అయితే ఇచ్చారు. ఇప్పుడు డీకే శివకుమార్కు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇవ్వాలి అంటూ కూడా ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తూ ఉంది. సో ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి 2వ విడత గ్రామ పంచాయతీ పొరకు సర్వం సిద్ధమైంది అన్నట్లు కూడా చెప్పవచ్చు. అయితే దాదాపు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు 4332 పంచాయతీ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఇక 2వ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 4332 పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారంతో 2వ విడత ఎన్నికల ప్రచారానికి మొన్నటి నుంచి బ్రేక్ పడిందని కూడా చెప్పవచ్చు. ఇక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. క్షేత్రస్థాయికి వెళ్ళిన పోలింగ్ సిబ్బంది